ఈ నడుమ బాధితుల గుంపు రోజుకింత పెరుగుతుందబ్బా. మొన్నటికి మొన్నోటి భార్య బాధితుల సంఘం పుట్టుకొచ్చింది. అంటే భార్యలతోని ఏగలేనోళ్ళంతా కలిసి ఓ సంఘం పెట్టుకుర్రు అన్నట్టు. ఆగో అసొంటిదే ఇంకో ఇచ్చంత్రమైన సంఘం పుట్టుకొచ్చింది. ఇంతకు ఏందా సంఘం అని అంటారా? అయితే గిజ్జోడుర్రి మీకేరికైతుంది. కొంతమంది చేతులలో కాగితాలు, ఇంకొంతమంది చేతుల్లో ఓటుకు సంచులు. భూమి పంచాది ఉందని పోతే తిప్పల పెట్టిండని కొంతమంది, ఇంటి జాగ పంచాది ఉందని పోతే తిప్పల పెట్టిండని కొంతమంది, పైసలు వసూలు చేసుకునే కాడొచ్చిన పంచాదుల పరేషాన్ చేసిండని కొంతమంది, ఓ గోలయిందని కేసు పెట్టేటందుకు పోతే మమ్మల్నే కొట్టిండని ఇంకొంతమంది. ఓ ఇట్ట ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 వచ్చిర్రు. ఇగో గీళ్లే కొత్తగా పుట్టుకొచ్చిన బాధిత సంఘపోళ్ళు. గీళ్లే కొత్త సంఘం పెట్టింది. ఇంతకు గాళ్ళు పెట్టిన సంఘం ఏందో ఎరికేనా? ఎస్ఐ బాధితుల సంఘం ఆట. అవు ఎస్ఐ బాధితుల సంఘమే. అదేంది ఎస్ఐ బాధితుల సంఘం అని కొత్తగా వింటున్నావు అనుకుంటున్నారు కదా, మరి గట్టున్నది గీ ఎస్ఐ సార్ పనితనం. ఇగో గీనెగా ఎస్ఐ సార్ పేరు ఆరోగ్యం ఆట. కరీంనగర్ జిల్లాలున్న సైదాబాద్ పోలీస్ స్థానాల కొలువు చేసేటప్పుడు పబ్లిక్ ను తిప్పల పెట్టి 33 షర్ల నీళ్లు తాగిచ్చిండట గీ ఎస్ఐ సారు. అందుకనే గాల తిప్పలేందో చెప్పుకునేందుకు ఎస్ఐ బాధితులంతా ఇగో ఇట్ట కమిషనర్ సార్ తానికి వచ్చేది. మా భూమి ల్యాండ్ గురించి మా పక్క వాళ్ళు మమ్మల్ని దున్ననివ్వడం లేదు, చేయనివ్వడం లేదు. కోర్టుల కేసు ఇచ్చిండు. కోర్టు నుంచి వెళ్ళి కూడా ఇంటెన్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం సార్, అయినా కానీ వనియడం లేదు సార్ అని ఆరోగ్యం సార్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళదే భూమి అది ఇదని మాట్లాడిండు. మా ల్యాండ్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యిండు. కోర్టును ధిక్కరించడం, మమ్మలను దూరం కొట్టడం, బెదిరించడం, అది చాలు వేసులేదు, పిలిపిస్తలేదు, అడుగులేదు, మమ్మల్ని బెదిరించడం. ఈ రైతుల భూ సమస్యలల్లో కోర్టులో ఉన్న వాటి కూడా పరిష్కారం చేసుకుంటూ ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇట్లా ఎవరిని మందలిచ్చినా బాట పంచాది, గెట్టు పంచాదే. భూమి పంచాదులన్నింటినీ గుత్తబట్టినట్టే చేసిండట ఎస్ఐ గారు. ఇది ఒక్కటే కాదు, సారు తన ఇంకో కళ కూడా ఉన్నదట. యువతలోళ్ళక్కడ పైసలు తీసుకుంటాడట, అవతలోళ్ళక్కడ పైసలు తీసుకుంటాడట. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకెళ్ళ మాట్లాడతాడట, అవతలోళ్ళని చితకబాతాడట. ఎస్ఐ ఆరోగ్యం సార్ చేయంగమ్మా, ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మేము అనారోగ్యాల పాలవుతున్నాం అంటున్నారు సార్ బాధితులంతా. బీపీలు పెరుగుతున్నాయట, చక్కెర రోగాలు వస్తున్నాయట. సార్ పేరు చెప్తేనే సలిజలం పడుతుంది అంటున్నారు పాపం పబ్లిక్. గిట్ల పబ్లిక్ మీదికి ఎట్టెట్ట రుబాబు చేయాలి, వచ్చిన వాళ్ళను ఎట్ట తిట్టాలి, ఆపద వచ్చిన వాళ్ళ కాడ ఎట్ట పైసలు గుంజాలి, అలా నెట్ట తిప్పల పెట్టాలనేది దాని మీద ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు పోండ్రికి సార్లు చూస్తుంటే.